మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలపేట గ్రామం అండి. ఈ యొక్క సాయిల్ అప్లికేషను, ఆర్థోపాసు, సాయిల్ న్యూట్రియన్ ఈ మందులు వాడటం వల్ల సోలియోను జాయింట్ సాయిల్ న్యూట్రియన్ పైన స్ప్రేయింగ్ చేయడం జరిగింది. డ్రిప్లో ఫస్ట్ ఈ మూడింటిని కలిపి డ్రిప్లో వదలటం జరిగింది. వారం తర్వాత స్ప్రేయింగ్ చేసినప్పుడు తోట కూడా మంచి గ్రీనిష్ వచ్చి పచ్చదనం వచ్చి బాగుంది, పర్లేదు. కాపు పూత కూడా బాగా వచ్చింది అనమాట. చిల్ల దగ్గర గనను చిల్ల రావడం జరిగింది అనమాట. అదే కనుక వర్షం లేకపోతే ఇంకా బాగుండేదని మేము అనుకుంటున్నాం. ఈ మందు వాడటం వల్ల మంచి యూజే ఉందండి. ఎందుకంటే ఇది గత 3 సంవత్సరాల నుంచి తోట వేయడం జరుగుతుంది. ఇంతవరకు ఈల్డ్ అనేది రావట్లేదు. ఈ సంవత్సరం వచ్చిద్దామని ధరణ మా బ్రదర్ది ఒకసారి వచ్చింది. అతను కూడా విల్ట్ అనేది దాంట్లో కూడా వచ్చింది. వర్షం కంటే ముందు చల్లటం జరిగింది. దాన్ని చల్లిన తర్వాత ఆ వంతున ఆగిపోయింది అనమాట. మా గెట్టు మధ్యనే ఉంటుంది, ఆ ఒక్క సాల్తోనే ఆగిపోయింది అనమాట విల్ట్ అనేది. ఈ కాపు కూడా చాలా చిక్కదనం ఉంది, బాగుంది. ఫస్ట్ నుంచి కూడా మంచిగానే ఉంది. దీన్ని కూడా వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు అని మేము అనుకుంటున్నాం. పడాల శ్రీని గారు వాళ్ళ అన్నయ్య రత్తయ్య గారు అందరితో వాడిచ్చారని దగ్గర ఇక్కడ 120 acres దాకా ప్రొడక్ట్ రావడం జరిగింది. ప్లస్ ఇక్కడ విల్ట్ సమస్యతో బాధపడుతున్నప్పుడు మన జన్నారానికి సంబంధించిన శివాజీ గారు వీళ్ళ షాప్కి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అలా మన దగ్గర ప్రొడక్ట్ని తీసుకుని కంటిన్యూ చేయటమే కాదు, మీరు ప్రజెంట్ ఫీల్డ్ కూడా చూడొచ్చండి ఎంత వేరియేషన్ ఉందనేది. వారి మాటల్లోనే విల్ట్ కంట్రోల్ అవటమే కాదు, ప్లస్ ఎట్ ది సేమ్ టైం దిగుబడి కూడా పెరిగింది, అనుకొమ్మలు మొక్క సాగటం. ఇది 3 years నుంచి వాడుతున్న ఫీల్డ్ అనేది మన శ్రీని గారి మాటల్లోనే. మధ్యకాలంలో ఈ విధంగా కొమ్మకులుడు బాగా వచ్చి తోటలు మొత్తం డ్యామేజ్ అయినా కానీ దీన్ని కొట్టడం వల్ల కొంచెం స్ప్రే చేయడం వల్ల కూడా ఆగిపోయింది, ఈ వంతున ఆగిపోయింది. ఇక ఇప్పుడు మొత్తం కూడా గ్రీనిష్ రావడం జరిగింది అనమాట. కలర్ బాగానే ఉందండి. అంటే అనుకొమ్మలు కానీ గుబురు కానీ ఎలా ఉంది? బాగానే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మీ తోటల్లో ఇప్పుడు మేము అక్కడి నుంచి నడుచుకుంటా వస్తున్నామండి, చూసాం ఫీల్డ్. ఇంత ఏపు గానీ ఇంత గుబురు గానీ ఆ తోటల్లో లేదండి, ఇటు ఎటు లేదు. ఈ తోట ఎలా అనిపించింది మీకు? బాగా సెట్ అవుతుంది, అనిపిస్తుంది. అవునండి, చూడటానికి కూడా. ఇది ఎంత ఉంటుందండి ఇప్పుడు మన కటింగ్ కి కాయ ఎంత ఉంటుంది? ఎకరానికి 20 నుంచి 25 మట్టుకు వస్తుంది. 25 మట్టుకి ఇప్పుడు వస్తుంది. ఇంకా మనకి 3 months టైం ఉందండి. మనం డిసెంబర్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే చిట్టాకు తప్ప ఎక్కడ బర్రాకే లేదండి. ఆకంటే కాయ కంటే కాయ ఎక్కువ ఉంది చూడండి. కంటే కూడా కాయ ఎక్కువ ఉంది. మీ ఒపీనియన్ శ్రీని గారు ఎట్లా ఉంది? ఎక్సలెంట్ అండి, పర్లేదు, బాగుంది. ఇది కూడా ఇంకా నెక్స్ట్ మీరు చెప్పిన విధంగా కొన్ని పాటించలేకపోయినా కానీ ఇంకా పాటిస్తే ఇంకా బాగుంటుందేమని మా ఆలోచన అండి. చాలా మందికి ఇవ్వటం జరిగింది, ఆల్రెడీ రివ్యూస్ ఇచ్చారు. మన గుమస్తా గారు కూడా చాలా మంచి రివ్యూ ఇచ్చారండి, ఇందాక మాట్లాడాము. పర్లేదండి, మొత్తం కూడా టోటల్ మేము 120 acres ఇచ్చినాం. అందరు కూడా సాటిస్ఫై అయ్యారు అనమాట మొత్తం కూడా.